కొత్తగూడెంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 3 మెడికల్ కాలేజీలు ఎక్కడ, 33 మెడికల్ కాలేజీలు ఎక్కడ, 33 మెడికల్ కాలేజీలతో పాటు 33 నర్సింగ్ కళాశాలలు, 33 టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. భద్రాద్రి కొత్తగూడెం అనే పేరిట ఆ భద్రాద్రి సీతారామ స్వామి గారి పేరు మీద ఈరోజు కొత్తగూడెంని జిల్లా కేంద్రం చేసి మీకు ఖమ్మం పోయే అవసరం లేకుండా కొత్తగూడెంలోనే కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులందరినీ కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంగా కాదా ఒక్కసారి ఆలోచించి కోరుతా ఉంది. అధికార వికేంద్రీకరణ ఒకవైపు, పరిపాలన ఫలితాలు మీ ముందుకు 9.5 ఏళ్లలో తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మరి మీరు అనొచ్చు, అన్నా మీరు ఇన్ని పనులు చేస్తే ఎందుకు మరి ప్రజలు మిమ్మల్ని 3వసారి గెలిపించలేదో మీరు అడగదు. తప్పకుండా అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరినైనా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఎవరి అభ్యసొత్తు కూడా కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరూ దిగవలసిందే. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళకైనా దిగక తప్పదు. కానీ ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది మరి మోసంతో వచ్చిన ప్రభుత్వం. మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వచ్చిన ప్రభుత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలో ఉన్నా మనం మోసపోతే, మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వారికి తప్పవుతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వారికి తప్పవుతుంది. కానీ మళ్ళీ అదే వ్యక్తి చేతిలో 2వసారి కూడా మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది. గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలన్నాడు. ఇప్పుడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 కాదు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు, పార్లమెంట్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో గెలవాలి కాబట్టి 15 ఆగస్టు అంటున్నాడు. రేపు ఎన్నిక అయిపోయిన తర్వాత ఏమంటాడు, నేను చెప్పలేదు కదా, సంవత్సరం చెప్పలేదు కదా, 2024 అనలేదు, 25 అనలేదు, 26 అనలేదు, నేను ఆగస్టు 15 అన్నాను, 2030 ఆగస్టు 15 చేస్తా అని చెప్పి తప్పిస్తాడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అడిగేది, రేపు మీ తరఫున నిలబడాలంటే, మీ తరఫున మాట్లాడాలంటే, మీ తరఫున గలమెత్తాలి, కొట్లాడాలంటే రాకేష్ రెడ్డి లాంటి విద్యార్థులకు అవకాశం ఇవ్వండి. తమ్ముడు రాకేష్ రెడ్డి గారి గురించి ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వివరంగా చెప్పారు. మీలో ఒకడు, ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినవాడు, ఒక రైతు బిడ్డ, వంగా పహాడ్ అనే గ్రామం, వర్ధనపేట నియోజకవర్గం, వరంగల్ పక్కనే ఉండే ఒక గ్రామం వంగా పహాడ్. రైతు కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని స్టేట్ లెవెల్లో ర్యాంక్ సంపాదించి అక్కడి నుంచి బ్రహ్మాండంగా బిట్స్ పిలానీలో మార్కుల ద్వారా సీట్ వస్తుంది. బిట్స్ పిలానీలో ఆ మార్కుల ద్వారా సీటు సంపాదించి అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్ చేసి గోల్డ్ మెడల్ సాధించి అక్కడి నుంచి అమెరికా పోయి 7 ఏళ్ళు అమెరికాలో లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగం, బ్రహ్మాండంగా నిక్షేపం లాంటి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. కావాలంటే జీవితాంతో అక్కడే ఉండొచ్చు. అక్కడ లక్షల మంది మన పిల్లలు ఉన్నారు. వాళ్ళలాగా రాకేష్ కూడా అక్కడే పిల్ల పాపతో మన గురించి ఆలోచించకుండా, తెలంగాణ గురించి ఆలోచించకుండా అక్కడే హ్యాపీగా ఉండొచ్చు. కానీ అది వదులుకొని ఇక్కడికి వచ్చి యువకులు రాజకీయాల్లో రావాలి, ప్రజల తరఫున నిలబడాలి అనే ఒక సదాశయంతో, మంచి ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి అప్పటి ప్రభుత్వంగా ఉన్న మనల్ని ప్రశ్నించిండు, అడుగడుగున నిరసన చేసిండు. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వస్తే అవకాశం ఉంది. కావాలంటే తను కూడా పెద్ద నాయకులాగా తను కూడా పోయి అధికార పార్టీలో చేరొచ్చు. కానీ లేదు, నేను ప్రతిపక్షంలోనే ఉంటా, ప్రజల పక్షమే ఉంటా, ప్రభుత్వం మీద కొట్లాడతా అని చెప్పి అలా మన దగ్గర ఉండి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, కొత్తగూడెం అంటే సింగరేణి కేంద్ర కార్యాలయం ఉంటే మరి నగరం, పట్టణం కొత్తగూడెం. సింగరేణి విషయంలో